ఇవాళ గుడ్లు చామదుంపలు పులుసు చేసుకుంటున్నాము. ఇవ్వండి, ఒలిసి పెట్టుకున్న చామదుంపలు, గుడ్లు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, చింతపండు పులుపు. వెలిగించి గిన్నె పెట్టాం కదా, గిన్నె వేడెక్కిపోయింది. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. నేను 2-3 చెంచాలు ఆయిల్ వేసానండి. చిన్నగా కొద్దిగా సాల్ట్ వేసాను, కొద్దిగా పసుపు వేసాను. గుడ్లు వేస్తున్నాను. గుడ్లు ఎగిపోయాయి కదా, తీసేస్తున్నాను. ఉల్లిపాయలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పెట్టుకున్న వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. 3 పెద్ద టమాటా. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఒలిసి పెట్టుకున్న చామదుంపలు వేస్తున్నాను. గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేస్తాను. కూరకు సరిపడా పులుపు తీసి పెట్టుకున్న చింతపండు పులుపు వేస్తున్నాను. అంటే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు మీద ఎక్కువ వేసాను. పులుసుకు సరిపడా ఉప్పు వేస్తున్నాను. గుడ్లు వేస్తున్నాను. గుడ్లు చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.